గ్రామ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ గ్రామానికి విచ్చేసిన నరసింహన్న గారికి పోలేపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా రోజులుగా ఎన్నోసార్లు చాలామంది యువకులము ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గడిచిన 10 సంవత్సరాలు ఏదో ఒక రోజు మన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడా, మన బతుకులు మారవా, మనకు అవకాశం రాదా, ఎవడో సిరిసిల్లనో సిద్దిపేటనో పులివెందులనో ఈ నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతాయా, మన నియోజకవర్గానికి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా లేదా అని ఎకిరించేవాళ్ళు. మన ప్రాంతానికి రైల్వే లైన్ వస్తుందంటే ఎకిరించేవాళ్ళు, సిమెంట్ పరిశ్రమలు వస్తాయంటే హేళన చేసేవాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల వస్తుందంటే హేళన చేసేవాళ్ళు. ఈ విధంగా ఎన్నో అవమానాలని చూసినాం. మీ బిడ్డలుగా చాలామంది యువకులం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, చాలామంది యువకులం కొట్లాడినాం. పేగు తెంచుకొని కడుపు మార్చుకొని జేబులో ₹1 ఉన్నా లేకున్నా ఈరోజు ఏదో ఒక రోజు బంగారు భవిష్యత్తు, మన తలరాతలు ఈ కొడంగల్ బిడ్డల భవిష్యత్తు మారుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక రోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు పరిశ్రమలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వస్తాయి. ఈ బిడ్డలందరి బతుకులు మారుతాయంటని చెప్పి ఎన్నోసార్లు కొట్లాడడం, ఎన్నో వివక్షలకు కూడా గురైనాం. దయచేసి ఆలోచన చేయండి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసి ఎన్నికల తర్వాత మీ అవసరాలను కూడా తీర్చడానికి కూడా వాళ్ళకు చేతగాని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు మీరు వేసే ఓటు వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడతా తప్పిస్తే వాళ్లకు ఏ గ్రామానికి అభివృద్ధికి ఉపయోగపడదు. మీరు ఆలోచన చేసుకోవాలి. తన స్వలాభం కోసం మేము గెలిచి ఇంకో దాంట్లో కోతాం అంటే ఏడుకోతాం. ఇడ లేమా మేమైతే ఉన్నాం కదా. ఇడా చంద్రయ్య వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థికి సంపూర్ణమైన మద్దతు మీరు తెలపండి. కొన్ని కుటుంబం అన్నాకనే కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దయచేసి వాటిని ప్రామాణికంగా పెట్టుకొని మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనసులో ఏమన్నా ఉంటే జరిగిన పొరపాట్లకు అన్నిటికీ మనమంతా క్షమాపణ కోరుకొని, ఎవరి మనసుకు వాళ్ళే క్షమాపణ కోరుకొని దయచేసి కలిసికట్టుగా పనిచేసి చంద్రప్పని గెలిపించి తిరుపతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి పోలేపల్లి గ్రామం తరపున బహుమానంగా ఇస్తామని తెలియజేస్తూ, ఎన్నో వందల కోట్ల రూపాయలు మన గ్రామానికి ఇచ్చిండు. ఎడ్యుకేషన్ హబ్బు రాష్ట్రంలోనే ఒకే ఒక్క సైనిక్ పాఠశాల వస్తే అది మన గ్రామానికి ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మన అభివృద్ధి చేస్తున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి చంద్రప్ప గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నరసింహన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సింగర్ని మాట్లాడారు.